టీడీఎల్పీ కార్యాలయంలో ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇంకా రెచ్చగొట్టేది ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రాంతం వల్ల రెచ్చగొట్టి, ఆంధ్ర ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని అటు రెచ్చగొట్టి, ఈ రెచ్చగొట్టే వాళ్ళను ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. ఉద్యమాల్లో మనం స్పీచ్ ఇచ్చే వాళ్ళని చూస్తాం. చంపేటోళ్ళు ఎవరు కూడా చంపరు, చంపిస్తారు, వెనుక ఉండి చంపిస్తారు. వాళ్ళ మీద ఇవాళ మనం కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెడుతున్నాం. ఈ రోజు రెచ్చగొట్టి ప్రభుత్వంలో ఉండి రెచ్చగొట్టే వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టొద్దు, ఎందుకు అరెస్ట్ చేయొద్దు? రాష్ట్రం సర్వనాశనం అవుతున్నదే. ఒక పక్క తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారు, ఒక పక్క ఆంధ్ర రాయలసీమ రెచ్చగొడుతున్నారు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులు కాదా, ఎమ్మెల్యేలు కాదా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చట్టం చూసేవలసిన వ్యక్తి, ఈ రాష్ట్రంలో ముఖ్యమైన వ్యక్తి, పరిపాలన నడిపించే వ్యక్తి, ఒక ప్రభుత్వ బిల్డింగ్ లో ఉండి, ప్రభుత్వ అధికారులతో ఉండి ప్రెస్ మీటింగ్ పెట్టి రెచ్చగొడితే అబద్ధాలు చెప్తున్నాడు. ప్రాజెక్టుల గురించి అబద్ధం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నెహ్రూ గారు మొదలుపెట్టారట. అన్ని అబద్ధాలు. తెలంగాణ ప్రాంతానికి ఎంత అన్యాయం జరుగుతున్నది అనేది కూడా తప్పు. అన్యాయం జరిగే చూపెట్టకుండా తప్పులు లెక్కలు చూపెడుతున్నాడు. చీటింగ్ కేసు పెట్టాలి. దమ్ముంటే వైట్ పేపర్ రిలీజ్ చేయి. నువ్వు నువ్వు నోటి మాటలతో కాదు, వైట్ పేపర్ రిలీజ్ చేయి అఫీషియల్ గా. నష్టపోయింది తెలంగాణ ప్రజలు, ఆవేదనంతా తెలంగాణ ప్రజలు. వేల మంది విద్యార్థులు చనిపోతే ఆ రోజేం మాట్లాడాం? సకల జన్మ సమ్మె జరుగుతుంటే ఏం మాట్లాడాం? హైకమాండ్ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను. ఆ రోజు మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీద తీర్మానం చేసినప్పుడు, మీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ ఏజెండా పెట్టినప్పుడు మీరు ఎందుకు ఆమోదం చెప్పారు? 9 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ఎంజాయ్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ తెలంగాణ ఇస్తారంటే ఓటేశారు తెలంగాణ ప్రజలు. 9 సంవత్సరాలు పవర్ లో కేంద్రం రాష్ట్రం ఉన్నది, తెలంగాణ ఇస్తామని నమ్మేశారు. తెలంగాణ పేరుతో అధికారంకి వచ్చి ఈ రోజు తెలంగాణ ఓ పక్క అనౌన్స్ చేస్తూ ఒక డ్రామా. ఆ రోజు చెప్పమంటారు మీరు తెలంగాణ ఇయ్యలేమని పదే పదే చెప్పి, రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పి, పార్లమెంట్ లో ప్రసంగంలో చెప్పి, ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా చెప్పి, ఈ రోజు హైకమాండ్ ప్రకటించడం, ఈయన అడ్డుపడటం, ఇదొక డ్రామాగా అవుతున్నది. ఇది కాంగ్రెస్ పార్టీ కారణము. ఇది నడిపించేదంతా కాంగ్రెస్ పార్టీ. ఓ పక్క సోనియా గాంధీ ఏమన్నా నాకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందంటాడు, సోనియా గాంధీ నిర్ణయించిన దాన్ని వ్యతిరేకిస్తాడు. ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంచుకుంటారు ఆయన ఇమ్మీడియట్లీ పార్టీ నుంచి బహిష్కరించాలి, ముఖ్యమంత్రిగా బర్తరఫ్ చేయాలి, చీటింగ్ కేసు పెట్టాలి, ప్రజలను రెచ్చగొడుతున్నందుకు, అబద్ధాలు చెప్తున్నందుకు కేసు పెట్టి జైలు పెట్టాలి అనేదే మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా బాబ్లీ ప్రాజెక్టు తెలంగాణకు ఏకైక ప్రాజెక్టు. ఎందుకు ఆపలేకపోయా? రాజశేఖర రెడ్డి నిర్లక్ష్యం చేశారు, ఈయన నిర్లక్ష్యం చేశారు. 4 జిల్లాలు ఎడారి కాబోతున్నాయి. అదే మీరు తెలంగాణ రాష్ట్రం ఉంటే మేము ఆపుకోలేకపోవడమా? ఎత్తి పథకాల పేరు మీద మాకొచ్చే తెలంగాణ వాటా ఎందుకు 9 సంవత్సరాలు ఇచ్చి, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలుపెట్టిన దేవాదాన, SRSP పూర్తి,
మామిరెడ్డి కెనాల్ ఆరో తెలుగుదేశం ప్రభుత్వంలో అయిన ప్రాజెక్టు తప్ప నువ్వు కొత్తగా ఉరగబెట్టింది ఏంటిది? తెలంగాణ ప్రాంతానికి చేసింది మీరేంటిది? తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశారు మీరు. సిగ్గు లేకుండా అబద్ధ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర మెప్పు పొంది ఒక సమీక్ష ఆంధ్ర రాజ్యం ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నది. ఆ రోజు రోషయ్య గారితో నడిపించింది, కిరణ్ కుమార్ రెడ్డి గారితో నడిపిస్తున్నది. రోషయ్య గారు గవర్నర్ పోస్ట్ ఇచ్చారు, ఈయనకే ప్రమోషన్ ఇస్తాడు. ఈయన పనికి అయిపోతున్నది. ఇక మళ్ళీ అయితే ఎట్లయినా రాననే ఉద్దేశంతో నాకు ఇంతకంటే పెద్ద పోస్ట్ ఏమవుతుంది అంటాడు. ఇంకా నువ్వు అయ్యేది ఇంకెన్ని రోజులే నువ్వు ఉండేది? 6 నెలలతో 3 నెలలతో మళ్ళా తర్వాత పోస్ట్ కావాలి నీకు. ఎమ్మెల్యే కూడా గెలవాలనే నీకు అలా ప్రజలు ఛేదించుకునే పరిస్థితి ఉన్నారు.